నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. రైతు బజార్ వద్ద టీ దుకాణం ప్రారంభించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి. రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్. కిమ్స్ శిఖర్ ఆసుపత్రి వైద్య బృందంచే వైద్య పరీక్షలు. ఐదవ తేదీ నుండి వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు. ఆర్యవైశ్యుల సహకారంతో 3 రోజుల పాటు ఉత్సవాలు. పట్టణంలోని రైతు బజార్ వద్ద భాషా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు బజార్ ఛాయ్ హౌస్ను మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, పఠాన్ సమద్, మురుగొండ మల్లిబాబు, ముల్లా కరీముల్లా, అజర్, రసూల్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని సాదినేని చౌదరియా స్కూల్ ప్రాంగణంలో ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గుంటూరు కిమ్స్ శిఖర్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 15 విభాగాలకు చెందిన వైద్య నిపుణులు, సిబ్బంది పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులతో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వాటిని పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు శరత్, కేవి సుబ్బారావు, అసిస్టెంట్ రంగారావు, అలంగార్ మోహన్, లంకా ఆదినారాయణ రెడ్డి, రఘురామిరెడ్డి, డాక్టర్ పుల్లయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు. వృక్షో రక్షిత రక్షిత అన్నారు పెద్దలు. వృక్షాన్ని మనం పెంచితే అది మనల్ని రక్షిస్తుందని తెలిసిందే. అందుకు చిలకలూరిపేట పట్టణంలో వృక్షాన్ని నరికితే మనకు అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నారు కొందరు. పట్టణంలోని విశ్వనాథ్ థియేటర్ మూల మీద గత 60 సంవత్సరాల వయసు గల భారీ వృక్షాన్ని పట్టపగులు నరికివేశారు. ఈ విషయంపై అనేక మార్లు చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్కు మున్సిపల్ కౌన్సిల్ మాజీ ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ నాయకులు జమాల్ బాషా ఫోన్లు చేస్తున్నారు. అయితే ఫోన్లు ఎవరు ఎత్తటం లేదని వాపోతున్నారు. మున్సిపల్ విషయాలపై అనేక మార్లు స్పందించి పుర ప్రజలకు మేలు చేయాలని తలంపుతో జమాల్ బాషా అనేక సమస్యలపై అధికారులను ప్రశ్నించడం జరుగుతూనే ఉంటుంది. అయితే శనివారం చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తకపోవడంతో విసుగు చెందిన జమాల్ బాషా మీడియాకు విషయాన్ని వెల్లడించారు. వృక్షాన్ని నరుకుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఆయన. పురపాలక సంఘంలో కాలువలు తీయడం తప్ప ఏం చేస్తున్నారన్నారు. ప్లాస్టింగ్ విషయంపై మమ అనిపించారే కానీ ఎందుకు పూర్తి చర్యలు తీసుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. చెట్టు నరికిన వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే దాన్ని రాష్ట్ర స్థాయి పై అధికారులకు, లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తానని ఆయన మీడియాకు తెలిపారు. మీకు ఇప్పుడు 10 సార్లు ఫోన్ చేసి ఉంటాను, మీకు రింగ్ కట్ చేస్తున్నారు. ఏదో ఒక మాట సమాధానం చెప్పే ఫోన్ ఎత్తే ఓపిక కూడా మీకు లేదు. నమస్తే. పోతే ఇవాళ చెట్టు విషయం ఏం చేశారు? విశ్వనాథ్ థియేటర్ ఎదురుగా మీరు కొట్టమన్నారు ఆ చెట్టు. ఆ చెట్లు 2 చెట్లు కనవేసుకుని ఉన్న చెట్లని ఎవరు కొట్టమన్నారు? అవి ఏమైనాయి? దాని మీద మేము రిపోర్ట్ ఇచ్చాం. తర్వాత మొత్తానికి కంప్లీట్ విత్ సీఎంతో సహా మేము ఫ్యాక్స్ చేయడానికి రెడీగా ఉన్నాము. దాని సంగతి ఏం తేల్చారు? ఫారెస్ట్ వాళ్ళు వచ్చేదో మీ దగ్గర అడిగిపోయారంట. మరి మీరేం చెప్పారు? అది ప్రజలకు ఎవరికి తెలియదు. ఆ చెట్టుని ఎలా కొట్టారు అదొక పాయింట్ ఉంది. పోతే ఈ చెత్త, ఈ ప్లాస్టిక్ కాగితాల గురించి రాగానే ఊపున వదిలిపెట్టారు. అబ్బో ఇచ్చేస్తాం, తోలుదిస్తామని. నేను అప్పుడే ఇచ్చా స్టేట్మెంట్. మీరు దేనికి తోలుదిస్తా అన్నారు? ఏంది గోలని నేను చెప్పాను. మీరు చేయగలిగితే మీకు 2 చేతులు ఇచ్చి నమస్కారం సార్ అని కూడా చెప్పాను. ఇవాళ కూడా అదే చెప్తాను, నమస్కారం సార్. 2 రోజులు చేశారు, అందరూ మార్చుకున్నారు. తర్వాత ప్రజలు ఏమనుకుంటారు తెలుసా? మూడుపులు వచ్చినాయి, ఈ కవర్ల దగ్గర మర్చిపోయారనుకుంటారు. ముడుపులు మీరు తీసుకొని ఉంటే సరే నేను కూడా మాట్లాడు, నీకెందుకు లేనిపోయింది కవర్ల సంగతి కూడా అడగదు మిమ్మల్ని. తర్వాత పోతే 2 వైపులా 2 రోడ్లని గందరగోళం చేసి పక్కన కొట్టి
గోల చేశారు, మీ కాలువలు ఎక్కడుందో ఏం చేశారు, మళ్ళా దానికంటే ముందుకు వచ్చి పెట్టుకున్నారు. మరి మీ కాలువలు సరి చేశారా? మా ఎమ్మెల్యే గారు కొంచెం ట్రాఫిక్ శుభ్రం చేయమన్నారు, మీరేమన్నా హద్దులు పెట్టి ఇంతవరకు వేసుకోమన్నారా? ఏమీ లేదు. మళ్ళా మామూలుగానే అయిపోయింది. దాంట్లో కూడా ఏమన్నా మురుగులు వచ్చినాయి మీకు అనేది జనానికి అనుమానం, నాకు కాదు. కాబట్టి కమిషనర్ గారు ఆ చెట్టు విషయం ఇది మొత్తం కంప్లీట్ మీరు ఏదైనా పేపర్ ద్వారా వేయండి. ఎటు మా ఫోన్లు ఎత్తట్లా, మీరు పేపర్ ద్వారా వేయండి. మీలాంటి మంచి కమిషనర్ నేను ఎప్పుడు చూడాల. అంటే మీరు బాగా చేయగలిగిన కమిషనర్ గారని నా ఉద్దేశం. ఏదైనా ఉంటే ఏమంటే కాస్త చేసి ఈ ప్లాస్టిక్ కవర్లో తర్వాత ఈ రోడ్లు వెడల్పు చేయటంలోనూ ఆ చెట్టు అసలు మెయిన్ చెట్టు అండి, 60 సంవత్సరాల చెట్టు అండి. నేను నిలబడేవాడిని ఆ చెట్టుకి. అంత చల్లగాను ఉండేది ఎండాకాలంలో. ఎంతో మంది ప్రజలు ఉండేవాళ్ళు. దాన్ని అన్యాయంగా కూల్చేసిన వాళ్ళు ఏ విధంగా పోతారంటే రెండు పెనవేసుకున్న చెట్లు అంటే వేప చెట్టును మర్రి చెట్టు. మరి అవి కొట్టకూడదు యాక్చువల్గా. సరే ఆ కొట్టమన్నోడిని కొట్టించున్నాను, భగవంతుడు ఏం చేస్తాడు చూద్దాం. ఆ చెట్టు సంగతి మాత్రం తెలుసండి, కొట్టింది ఎవరు ఏమిటి అనేది. నమస్తే సార్. దేవాదాయ శాఖకు చెందిన వ్యవసాయ భూములు, స్థిరాస్తులు, లీజులు, లైసెన్సులు, నియామకాలు 2023కు సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో నంబరు 139ని విడుదల చేసింది. 20 ఏళ్లుగా ఏ సంస్థ అయినా సేవా ట్రస్టులైనా ఆయా ఆలయాలకు సేవలు అందిస్తున్నట్లు గుర్తిస్తే ఆయా సంస్థలకు భూములు వేలంపాట ద్వారా కాకుండా ప్రభుత్వం నేరుగా లీజుకు ఇచ్చే అవకాశం ఈ సవరణ ద్వారా కలుగుతుంది. ఇప్పటి వరకు 3 ఏళ్ల పాటు దేవాదాయ శాఖ తమ ఆస్తులను లీజుకు ఇచ్చే అవకాశం ఉండేది. ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ ద్వారా 20 ఏళ్లు సేవ పేరుతో ఆయా ఆస్తులను వేలంపాట ద్వారా కాకుండా నేరుగా లీజుకు ఇవ్వనుంది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆశా కార్యకర్తలకు యూనిఫామ్ చీరలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి రవి మాట్లాడుతూ జిల్లాలోని అందరూ ఆశా కార్యకర్తలు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ జిల్లాను ఉన్నత స్థాయిలో నిలపడానికి తమ వంతు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మావతి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ బి గీతాంజలి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సురేఖ, డిపిహెచ్ఎన్ఓ సురేష్, డిసిఎం మరియు ఆశా సిబ్బంది పాల్గొన్నారు. మండల కేంద్రమైన నాదెండ్లలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 1950 నుండి ఇప్పటి వరకు అనేక రాజ్యాంగ ఉత్తర్వుల ద్వారా మొదట్లో హిందూ మత ఆచారంగా, తర్వాత సిక్కు మత ఆచారంగా, తర్వాత బౌద్ధ మత ఆచారంగా దళితులను, అంటరాని కులాల వారికి ఎస్సీ రిజర్వేషన్లు, అట్రాసిటీ చట్టాలు వర్తింపజేశారన్నారు. కానీ దళిత క్రైస్తవులకు మరియు దళిత ముస్లింలకు వర్తింప చేయలేదన్నారు. మతం మారినప్పటికీ దళిత క్రైస్తవులు మరియు దళిత ముస్లింలు హిందూ మతంలో ఉన్న ఎస్సీలు మాదిరిగానే వివక్షతను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. అందువల్ల వెంటనే రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్య పరిపాలన వ్యవహారాల నుండి మతాన్ని వేరే చేయాలని, రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులు, రిజర్వేషన్లు, అవకాశాలు దళితులకు మతంతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ప్రత్యేక కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి ప్రీతమ ఆత్మీయ నేస్తాలందరికీ కూడా ప్రత్యేకమైన జై భీములు తెలియజేస్తున్నాం. 1950 నుండి ఇప్పటి వరకు అనేక రాజ్యాంగ అమెండ్మెంట్స్ ద్వారా మొదటిలో హిందూ మత ఆచారం, తర్వాత సిక్కు మత ఆచారం, తర్వాత బౌద్ధ మత ఆచారంగా అంటరాని కులాలకు చెందినటువంటి దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు, వారి రక్షణకు సంబంధించినటువంటి అట్రాసిటీ చట్టాలు అనేవి వర్తింపచేశారు. కానీ దళిత క్రైస్తవులకు మరియు దళిత ముస్లింలకు
ఇలాంటివి వర్తింపచేయలేదు. మతం మారినప్పటికీ దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు ఈరోజు హిందూ మతంలో ఉన్న ఎస్సీలు ఏ విధంగా అయితే వివక్షతను అనుభవిస్తున్నారో అదేవిధంగా వారు కూడా అనుభవిస్తున్నటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. దళితుల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితుల వల్ల వారు ఇతర క్రైస్తవ లేదా ఇస్లాంలోకి మారుతున్నారని సంచార కమిటీ హైలైట్ చేసినట్లుగా మతం మార్చుకున్న తర్వాత వారిలో సామాజికంగా ఆర్థికంగా ఎలాంటి ఎడ్లపాడు మండలంలోని సొలస గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత శ్రీ రంగనాయక స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 8వ తేదీ గురువారం నుండి ప్రారంభం కానున్నాయని ఆలయ ధర్మకర్త అర్వపల్లి మనోహర్ తెలిపారు. వారం రోజుల పాటు నిర్వహించనున్న ఈ వేడుకలు గ్రామాల్లో గొప్ప ఆధ్యాత్మిక శోభను చేకూర్చనున్నట్టు తెలిపారు. ఈ మహోత్సవాలను శ్రీ మాన్పరచూరి నితిజ్ఞానిక స్వామి ఆధ్వర్యాన ఆలయ ప్రధాన అర్చకులు పరుచూరి రామకృష్ణాచార్యుల పర్యవేక్షణలో శ్రీ వైకాసన ఆగమన శాస్త్ర ప్రకారం నిర్వహించనున్నారు. ఈ ఆలయ మహోత్సవాలను ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అరవపల్లి మనోహర్, నాగజ్యోతి దంపతులు, అరవపల్లి బ్రదర్స్ ఈవో పర్యవేక్షణలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు వాసవి కన్నికా పరమేశ్వరి ధర్మ సంఘం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్టు ఆ సంఘ జాయింట్ సెక్రటరీ తవ్వ నాగమల్లేశ్వరరావు తెలిపారు. 5వ తేదీన ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అలాగే 7వ తేదీ సాయంత్రం ముత్తైదువలచే గొప్ప ఊరేగింపు ఉంటుందని తెలిపారు. భక్తులు 3 రోజుల పాటు మహోత్సవంలో పాల్గొనాలని ఆయన కోరారు. నాదెళ్ల మండలం ఇర్లపాడులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న నీట్ పరీక్షల ఏర్పాట్లను ఆదివారం నరసరావుపేట ఆర్డీఓ పరిశీలించారు. అన్ని గదులు తిరిగి పరీక్ష రాసే విద్యార్థుల సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో నాదెళ్ల మండల తహసీల్దార్తో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఏటా టీడీపీ నిర్వహించే మహానాడు కార్యక్రమానికి వేళయింది. కడప జిల్లా పబ్బాపురంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మరో 3 రోజుల్లో సభా వేదికకు పార్టీ నేతలు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 10 లక్షల మందిని సమీకరించాలని టీడీపీ నేతలు ప్రణాళిక రచిస్తున్నారు. అధికారం చేపట్టిన తర్వాత తొలి మహానాడు కావడంతో దాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని టీడీపీ భావిస్తుంది. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరకు సెలవు. నమస్కారం.